హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో రాగి పాత్రలను తోముకోవడానికి పీతాంబరి పౌడర్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 2 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ తినే సోడా వేసుకోవాలి. ఒక స్పూన్ నిమ్మ ఉప్పు వేసుకోవాలి. ఈ నిమ్మ ఉప్పు పలుకులుగా ఉంటుంది కదా, నూరుకొని వేసుకుంటే ఇంకా మెత్తగా ఉంటుందండి. ఇవన్నీ కూడా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటే మనకి పీతాంబరి పౌడర్ తయారైపోతుంది. ఈ పౌడర్తో నేను రాగి పాత్రల్ని తోమి చూపిస్తాను. దేవుడి దగ్గర పంచపాత్రలు ఉంటాయి కదా, అవి తీసుకున్నాను నేను. అవి నల్లగా ఉన్నాయి కదా, నేను వీటిని తెల్లగా తోమి చూపిస్తానండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో వేసాను. ఇప్పుడు వీటిని ఆ పౌడర్తో తోముకుంటే తెల్లగా వస్తాయి. మనం అంట్లు తోముకోవడానికి ఉపయోగిస్తాం కదా పీసు, అలాంటి పీస్తో అయినా కూడా తోముకుంటే తొందరగా ఉదిరిపోతాయండి. చూసారు కదా ఎంత తెల్లగా వచ్చేసిందో. ఇప్పుడు లోపల వైపు కూడా ఇదే విధంగా తోముకోవాలి. వచ్చిందో ఇప్పుడు దీన్ని కడిగి చూపిస్తాను. చూసారు కదండి, చాలా తెల్లగా వచ్చింది కదా. చూడండి ఎంత వేరియేషన్ ఉందో. ఇప్పుడు రెండోది కూడా ఇలాగే తోముకుందాము. చూసారు కదండి, రాగి పాత్రలు చాలా తెల్లగా వచ్చాయి కదా. ఇదే విధంగా మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు.